అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 73వ భాగం. రచయిత వనజ గారు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందేమోనని భయపడిన కమల ప్రమోద్ చెరొకటి పట్టుకుంటే, ప్రమోద్ ఇదంతా నువ్వు చేశావురా, అసలు వీడిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చావని ఆవేశంగా అడగటంతో, రీజన్ చెప్పాను కదా నాన్నగారని. ప్రమోద్ అంటే పెళ్ళయ్యాక నీ భార్య నీ కంట్రోల్లో పెట్టుకోవడం నీ సామర్థ్యం అవుతుంది, కానీ ఎవరికో భయపడి ఈ అనామకుణ్ణి ఇలా ఇంటికి తీసుకొచ్చావా అని శర్మగారు అనడం ఆలస్యం. చాలా ఆపండని గట్టిగా అరిచింది కమల. శాస్త్రి గారి రూమ్లోకి వచ్చిన మహిత ఆయనేదో పురాణాలు చదవడం చూసి నాన్నగారు అని అంటూ పిలిచింది. ఆమెను చూసి బుక్ పక్కన పెట్టిన శాస్త్రి గారు, ఏంటి చిన్నమ్మాయి, ఏమైనా కావాలా అని అడగటంతో, అదేం లేదు నాన్నగారు, బావ వచ్చి ఒకరోజు అయిపోయింది కదా, మరి హోమం గురించి మామయ్య గారితో మాట్లాడారా అని అంటూ అడిగేసరికి, నిన్నంతా ఆ గొడవతోనే సరిపోయింది కదమ్మా, అందుకే ఈరోజో రేపో బావగారితో మాట్లాడి సోమవారం నుంచి హోమం ప్రారంభించమంటాను అని ఆయన చెప్పేసరికి మామయ్య గారు ఒప్పుకుంటారని అనుకుంటున్నారా నాన్నగారు అని మహిత అడిగేసరికి, చూద్దాము, వాడు నా మేనల్లుడు, ఎలా అయినా ఒప్పిస్తాను అని శాస్త్రి గారు చెప్తే తలుపులు ముందుకు వేసిన మహిత, మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగచ్చా నాన్నగారు అనేసరికి, పర్మిషన్ తీసుకుని అడుగుతుందేమో, మీకు అలాంటివి లేదు కదా చిన్నమ్మాయి, ఈరోజు ఏంటి కొత్తగా అని శాస్త్రి గారు కూడా నవ్వడంతో ముద్దుగా మూతి పుడుచుకున్న మహిత, క్రిష్ బాబు గురించి నిన్న మామయ్య ఏం చెప్పారో మీకు అర్థమైంది కదా నాన్నగారు, మరి అక్క మీద బావ మీద మీకు కోపం లేదా అని అడగటంతో, వాళ్ళిద్దరు ముందే స్నేహితులని చెప్పారు, కానీ అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ 100% బల్లగుద్దేనా చెప్పగలను, వాళ్ళిద్దరూ ఎలాంటి తప్పు చేసి ఉండరు అని, అందుకే ఆ విషయం అప్పుడే నేను వదిలేశానని శాస్త్రి గారు నిశ్చలంగా చెప్పేసరికి ఆయన భుజం పట్టుకుని తల వంచిన మహిత, నిజంగా మీలాంటి నాన్నగారు మాకు దొరకడం చాలా అదృష్టం అండి, వచ్చే జన్మంటే ఉంటే మళ్ళీ మీకే కూతురులుగానే పుట్టాలని ఉంది, అక్కని అర్థం చేసుకున్నట్టు చాలా చాలా థ్యాంక్స్ నాన్నగారు అని మహిత అంటుంటే, నా కూతుర్లను నేను నమ్మే ఎలా అమ్మా అని మహిత భుజం తట్టిన శాస్త్రి గారు, త్రిపద బాధపడుతుందేమో, వెళ్ళి తనకు చెప్పు, నాన్నగారు మీ గురించి చెడ్డగా ఏమనుకోవడం లేదని అంటే, మీ మనసులో ఏముందో నాకు తెలుసు కదా, అందుకే అక్కకి బాధపడొద్దని ముందే చెప్పేశాను నాన్నగారు అని అంటూ, ఇంకొక చిన్న డౌట్ నాన్నగారండి అని మహిత అడిగేసరికి, కానివ్వనట్లు చూసిన ఆయన, ఒకవేళ మన త్రిపద క్రిష్బాబు నిజంగా ప్రేమించుకుని ఉంటే మీరు వాళ్ళ పెళ్ళి యాక్సెప్ట్ చేస్తారా నాన్నగారు అని తెలివిగా అడిగేసరికి మహిత, వాళ్ళిద్దరి మధ్య లేనిది ఎందుకమ్మా నువ్వు ఆలోచించడం, ఒకవేళ త్రిపదని ప్రేమించే ఉంటే నిశ్చితార్థం చేసుకునేది కాదు కదా, భయపడుతూను ధైర్యంగానూ నాకు చెప్పేది కదా, అప్పుడు నా చేతుల్లో ఏమీ లేదు, శర్మ ఇంటి సగం కోడలు అయిపోయింది త్రిపద అని ఆయన ఇండైరెక్ట్గా తన డెసిషన్ ఏమీ లేదన్నట్టు చెప్పేసరికి నీరు గారిపోయిన మహిత, సరేలేండి నాన్నగారు, మీరు మామయ్య గారితో హోమం గురించి మాట్లాడండి అని బయటకు వచ్చేసింది. చాలా ఆపండని కమల గట్టిగా అరిచేసరికి మొదటిసారి భార్య గొంతు పెద్దగా వింటున్న శర్మగారు ఒక క్షణం ఆశ్చర్యపోయారు. ప్రమోద్ కూడా ఏం జరుగుతుందో అన్నట్టు చూస్తూ ఉంటే, మీకింత వయసు వచ్చింది, ఇంకొకరి బిడ్డను అలా అనకూడదని తెలియలేదా, పొద్దున లేచినప్పటి నుంచి గుళ్ళో దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు, ఇంకొకరి ఇంట్లో అల్లారు ముద్దుగా పెరిగిన బిడ్డని ఇలాంటి మాటలు అనకూడదన్న తెలివి మీకు లేదా, లేదంటే మీ వయసు మీకు ఇలాంటివి నేర్పించలేదా అని ఆవిడ కోపంలో అనేసరికి, ప్రమోద్ అమ్మ అని చేయి పట్టుకుంటే అతని చేయి విదిలించుకొని, మాట్లాడినివ్వు ప్రమోద్, నేనంటే ఆయన తాళి కట్టుకున్న ఒక బొమ్మలాగా చూస్తాడు, కాబట్టి ఆయన చెప్పినవన్నీ చేస్తాను, భరిస్తాను, నిన్నన్నా కూడా నేను ఊరుకోదలుచుకోలేదు, ఎందుకంటే మేమిద్దరం నీకు జన్మనిచ్చాం, కానీ నీ భవిష్యత్తును అంచనా వేసి ఇలాగే ఉండాలి నువ్వని శాసించే వాళ్ళం కాదు, కాబట్టి ఆయనకాయన అర్థులు ఏవో ఏంటో తెలియాలి, ఇంకొకరి బిడ్డని అనే హక్కు బొమ్మాటికి లేదు అని కమల తెగేసి చెప్పేసరికి శర్మగారి ఇగో ఇంకా హట్ అయ్యింది. ఒకవేళ రూమ్లో చెప్పి ఉంటే ఇద్దరమే ఉన్నామన్న భావంతో కాస్తైనా సైలెంట్ అయ్యేవారేమో, కానీ ఈరోజు ఇద్దరు మగపిల్లలు, అది కూడా తనకంటే తక్కువ వయసున్న తన వయసులో సగం ఉన్నవారు అక్కడ పెట్టుకుని మరి భార్య తన ముందే గొంతు లేపి తన మీదే అంత నెగిటివ్గా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయిన శర్మగారు చాలా ఏళ్ల తర్వాత భార్య మీద చేయి చేసుకున్నారు. అంతే, అక్కడున్న నలుగురికి టైం ఒక క్షణం ఆగిపోయినట్లుగా అనిపించింది. అందరినీ సీరియస్గా చూసి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు, కానీ కమలకు బాధగా అనిపించలేదు, ఎందుకంటే తన అక్క కొడుకును భర్త తిట్టకుండా తను ఆపినందుకు, ఆయన చాదస్తాలకు ఎదురు తిరిగినందుకు. చిన్నమ్మ, నా కోసం మీరెందుకు ఇలా అని క్రిష్ అది తన వల్లే అనుకుని గిల్టీగా అడుగుతుంటే, నువ్వు కూడా నా కన్న కొడుకులాగే
కదా నాన్న, ఆయన మూర్ఖత్వానికి ఎన్ని రోజులని అడుగులకు మడుగులొత్తాలి? ఎవరో ఒకరు ఎదురు తిరగాలి కదా! అది నేనే ఎందుకు అవ్వకూడదు అనుకుంటూ నిన్ను అలా మాట్లాడేసరికి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను బాబు. పర్వాలేదులే అని చెప్పేసరికి క్రిష్‌కి కాస్త బాధగా అనిపించి రూమ్‌లోకి వెళ్ళిపోయి అప్పటికప్పుడు ఉండకూడదు అన్న భావం పుట్టేసరికి బ్యాగ్‌ని సర్దుకోవడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వు నాన్నగారికి ఎదురు చెప్పకుండా ఉండాల్సింది అని ప్రమోద్ కూడా బాధగా అడగటంతో ఇంతవరకు ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అని విర్రవీగుతున్నారు. కానీ ఆ అహాన్ని అణిచింది మా అక్క. ఎవరో ఒకరు సమాధానం చెప్పాలి కదా! నిజంగా త్రిపుర అక్క బ్రతికి ఉండి ఈయననే కనుక పెళ్లి చేసుకొని ఉంటే ఇంత సాగనిచ్చేది అసలే కాదు. నేనే కానీ ఇన్నేళ్ళు సైలెంట్‌గా ఉన్నాను అని చెప్పి, మా గురించి నువ్వేం మనసులో తీసుకోకు నాన్న. క్రిష్‌తో మాట్లాడు అని ప్రమోద్‌ని పంపేశాక తమ గదిలోకి వెళ్ళబోయింది కమల. ఆమెను గడప కూడా రూమ్‌లోకి రానివ్వకుండా ఆపేసిన శర్మగారు, నీ కొడుకు ఆ పరాయివాడు ఎక్కువైనట్లున్నారు కదా! నేనుంటూ నీ గదిలోకి రావడానికి వీల్లేదని ఆయన అనడంతో సైలెంట్‌గా అప్పటికి కళ్ళలో నుంచి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ కిచెన్‌లోకి వెళ్ళిపోయింది కమల. బట్టలు సర్దుకుంటున్న క్రిష్ దగ్గరికి వెళ్ళిన ప్రమోద్, ఎందుకిప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నావని అడిగేసరికి, నా వల్ల ఇక్కడ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాననేసరికి, క్రిష్ నువ్వొకసారి ఆలోచించు. మా నాన్నకి ఎవరో ఒకరు సమాధానం చెప్పకపోతే ఆయన ఇలానే మూర్ఖంగా ఉండేదేమో. ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుంది. మన నలుగురి జీవితాల్లో కొలిక్కి రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం నాకిష్టం లేదు. వెళ్ళకు. అన్నిటికంటే ముఖ్యంగా పెద్దమ్మ కోరిక నిన్నిక్కడున్న వాళ్ళ దగ్గర చేయటం అని ప్రమోద్ చెప్పడంతో అసహనంగా బ్యాగ్‌ని పక్కకు పడేసిన క్రిష్ ఇంకొకసారి ఆయన కనుక ఆవిడ మీద వాయిస్ రైజ్ చేస్తే నేను చూస్తూ సైలెంట్‌గా ఉండలేను ప్రమోద్ అన్నాడు. లేదులే, ఇంకోసారి ఇలా జరగదు. ఇన్నేళ్ల దాపంచం అంత తొందరగా విడిపోదులే. వాళ్ళిద్దరే సర్దుకుంటారని చెప్పడంతో క్రిష్ అసహనంగా మిగిలిపోతే, టాబ్లెట్స్ వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పిన ప్రమోద్ తన రూమ్‌లోకి వచ్చి తల విదిలించాడు. బాబు ఒకటనుకుంటే ఇంకొకటి జరుగుతుందేంటని. మధ్యాహ్నం ఆ ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. కమల తను తినకపోయినా చేసినవన్నీ పళ్ళెంలో పెట్టుకుని క్రిష్ రూమ్‌కి వచ్చాక ప్రమోద్‌ని కూడా అక్కడికే రమ్మని ఇద్దరికీ బలవంతంగా తినిపించింది. ఆయన సంగతి నేను చూసుకుంటాను. మీరిద్దరూ తినండి. క్రిష్, నువ్వు మందులు వేసుకోలేవు కదా! తిను అంటూ మొదటిసారి కాస్త గంభీరంగానే బేస్ వాయిస్‌తో కొడుకుల ముందు మాట్లాడింది కమల. వాళ్ళిద్దరికీ తినిపించాక ప్లేట్‌లో శర్మగారి కోసం భోజనం తీసుకొని గడప ఇవతల నుండే తలుపు కొట్టడంతో అటువైపు తిరిగి ఆలోచిస్తూ పడుకొని ఉన్న శర్మగారు ఇటువైపుకు తిరిగి, నా గదిలోకి రావద్దు అని చెప్పాను కదా అనడంతో, ఈ గదిలోకి రావద్దని చెప్పే హక్కు మీకు లేదు అని కమల అనేసరికి సీరియస్‌గా చూశారు శర్మగారు. అవును, హక్కు మీకు లేదంటూ లోపల నుంచి తాళిబొట్టు తీసి, ఇది నా మెడలో ఉన్నంత కాలం మీరొద్దన్నా మీ పక్కన నిలబడి ఉండే అధికారం నాకుంది అంటూ రూమ్‌లోకి వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటూ కాళ్ళకంటిన దుమ్మును తన చీర కొంగుతో తుడుస్తూ, అబ్బాయిల ముందు మీ గురించి అలా మాట్లాడటం తప్పే. కానీ ప్రమోద్‌ని మీరు ఎన్ని మాటలన్నా కూడా ఏ రోజు మీ మీద గొంతెత్తను నేను. ఈరోజు ఆ అబ్బాయి కోసం అనేసరికి ఎందుకు మాట్లాడానో అని ఒక్కసారైనా ఆలోచించారని ఆవిడ దీనంగా అడిగేసరికి ఆయన మాత్రం అదే కోపంతో ఒక చూపు చూశాడు. మీకు తెలుసో లేదో ఆ అబ్బాయి హైదరాబాదులోని ఒక పేరుగాంచిన వ్యాపారవేత్త కొడుకు. వాళ్ళకి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ అంటూ చాలా వ్యాపారాలే ఉన్నాయట. ఇక ఆస్తి అయితే కొన్ని వందల కోట్లు. ఒక్కసారి ఊహించండి అక్కడ అబ్బాయి ఎలా బ్రతుకుంటాడో. వాళ్ళ అమ్మానాన్నలు ఎంత గారాబంగా చూసుకొని ఉంటారు. అలాంటి అతని మీద మీరు అంత మాట అనడం ఎంత బాధాకరంగా ఉంటుంది. అందుకే ఆ క్షణంలో అలా గట్టిగా మాట్లాడేశానని కమల చెప్పేసరికి, వ్యాపారవేత్త కొడుకా, అన్ని కోట్లకు వారసుడా? మరి మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి? అంత ఉన్న అబ్బాయి ఇక్కడ ఉండి ఏదో రుజువు చేయాల్సిన అవసరం ఏంటని శర్మగారు అనుమానంగా అడగడంతో, ఆత్మాభిమానం ఉన్న మనిషి ఏమోనండి, తన తల్లిదండ్రులు నేర్పిన విలువలను బట్టే ఈరోజు ప్రమోద్ కోసం మన ఇంటికి వచ్చాడు. 2 రోజులుగా ఆ అబ్బాయిని చూస్తున్నారు. అతని కళ్ళల్లో కానీ, చేతల్లో కానీ మీకేమైనా తప్పు కనిపిస్తోందా? ఇంత నిజాయితీగా ఉన్నాడు. అలాంటిది మీరు వాళ్ళిద్దరి మధ్య నింద వేసేసరికి అది తుడుపుకోవాలని వచ్చుండొచ్చు కదా! ఏమోనండి అని చెప్తూ ఉంటే ఒక క్షణం శర్మగారి మనసు కూడా క్రిష్ మంచివాడు, అక్కడ తను కళ్ళతో చూసిన అబద్ధాన్ని నిజమనుకుంటున్నాడేమో అని ఆలోచించి మళ్ళీ వెంటనే లేదు, ఒక మగ, ఒక ఆడ కలిసి ఒక రూమ్‌లో ఉన్నారంటే వాళ్ళ మధ్య తప్పు తప్ప ఏదీ జరగదని ఫిక్స్ అయిన శర్మగారు, అతను ఎలా అయినా పోనీ నాకు సంబంధం లేదు. పెళ్ళయ్యాక మాత్రం వీళ్ళ జోలికి రాకుండా ఉంటే బావుంటుందని చెప్పడంతో
ఏం జరుగుతుందో ఎవరికి తెలుసండి? అసలే మీరు పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. భోజనం చేయరా? అని కమల అడగటంతో ఆయన తిననని మొండి చేస్తున్నట్లు సైలెంట్‌గానే ఉండడంతో ఆమె ఆయన పాదాలు చేతులతో తాకి కళ్ళకద్దుకొని పతియే ప్రత్యక్ష దైవం అన్న లైన్‌కి మరోసారి న్యాయం చేశాక నన్ను క్షమించండి. దయచేసి భోజనం చేయండి అని చెప్పడంతో శర్మగారి మెయిల్ ఇగో సాటిస్ఫై అయ్యాక మంచం మీద భోజనం ఏంటి బయటకు తీసుకురా అంటూ అప్పుడు బయటకొచ్చి భోజనం చేశారు. ఆ రోజు సాయంత్రం శాస్త్రి గారు చిన్న చిన్న వాకింగ్స్ చేస్తూ గుడికి వెళ్ళి చెల్లి ఇంటికి వెళ్తున్నారు కాబట్టి శర్మగారింటికొచ్చారు. అన్నయ్య ఇదేనా రావడం అంటూ ఒక వీధి అటువైపుకు ఉండే అన్నయ్య వచ్చినా కూడా ఆమె మనసు ఉప్పొంగుతూ ఉంటే శాస్త్రి గారికి కుర్చీ వేసి పల్చని మజ్జిగిస్తూ ఏమైనా పనుండొచ్చారా అన్నయ్య అని అడిగింది. అవునమ్మా, బావగారితో మాట్లాడదామని వచ్చానని ఆయన చెప్పేసరికి ఎక్కడికో బయటకు వెళ్ళినట్టున్నారన్నయ్య. సంధ్యావందన సమయం అయింది కదా, వస్తూ ఉంటారని చెప్తే అప్పుడే బయటకొచ్చారు క్రిష్. అతన్ని చూసి కాఫీ ఏమైనా తెచ్చివనా క్రిష్ అని ఆమె అడగటంతో చిన్నమ్మ అని చెప్పిన అతను శాస్త్రి గారి ముందు నిలబడితే అతని కింద నుంచి పై వరకు చూసిన శాస్త్రి గారు ఇక్కడంతా నీకు సౌకర్యంగానే ఉంది కదా బాబు అని అడిగేసరికి బావుందన్నట్టుగా తల ఊపాడు క్రిష్. నా చెల్లిని చిన్నమ్మ అని పిలుస్తున్నావు, మరి నన్ను కూడా వరసలతో పిలవచ్చు కదా బాబు అని శాస్త్రి గారి మేనమామ మనసు ఉంటే సమయం వచ్చినప్పుడు తప్పకుండా పిలుస్తాను అని చెప్పిన క్రిష్ కమల ఇచ్చిన కాఫీ తీసుకొని ఆయన పక్కనే కూర్చున్నాడు. బయటికి వెళ్ళి శర్మగారు కూడా రావడంతో అక్కడ ఏదైనా ఫ్యామిలీ డిస్కషన్ ఏమో తనెందుకు అన్నట్లుగా పెరట్లోకి వెళ్ళిపోయాడు క్రిష్ బాబు. వచ్చిన శర్మగారికి మంచినీళ్లు అందించిన కమల అన్నయ్య గారు వచ్చారని చెప్తూ ఉంటే కాసేపు సంధ్యావందనం చేసుకుని వస్తాను అని అంటూ వెళ్ళిన శర్మగారు సంధ్యావందనం పూర్తి చేసుకొని అరగంటకు శాస్త్రి గారి ముందుకు వచ్చి ఏంటి శాస్త్రి ఇంటి వరకు వచ్చావు, ఏమైనా మాట్లాడాలా అని అడగటంతో అవును బావగారు అని అంటూ ఒక నిమిషం ఆగటంతో శర్మగారికి డౌట్ వచ్చి పెళ్లి కోసం ఏమైనా మాటలా శాస్త్రి అని అడగటంతో కాదన్నట్లు తల ఊపిన ఆయన ఇక్కడ ఉన్న క్రిష్ కోసం మీతో ఒక విషయం మాట్లాడాలి బావగారు అన్నారు. అతని కోసమా? నా దగ్గర ఏం మాట్లాడాలని శర్మగారు అడిగేసరికి క్రిష్కి కేవలం కాలు చేతులు ఫ్రాక్చర్ అవ్వడం కాదు బావగారు, యాక్సిడెంట్ వల్ల గుండెకి కూడా చిన్న సర్జరీ చేయాల్సి ఉంచిందట. అది చాలా అప్రమత్తంగా చేయాలి. అందుకోసం అని శాస్త్రి గారు నానుస్తుంటే అందుకోసం అన్నారు శర్మగారు. మీరు హోమం జరిపిస్తారు కదా, అది క్రిష్ పేరు మీద 5 రోజులు జరిపించాలని అడగటంతో కమలకి ఇప్పుడు ఏదో సునామీ రాబోతుందని భయం వేస్తుంటే శర్మగారు వాళ్ళిద్దరి వైపే చూస్తూ అతని కోసం నేను హోమం జరిపించడం ఏంటి, పైగా నా కుటుంబానికి పరువు పోయేలా చేసిన వాడి కోసమా, అస్సలు ప్రసక్తే లేదని ఆయన మొహమాటంగానే మొహం మీద చెప్తే చేసేది తప్పని, అదే తప్పుడు డెసిషన్ అయినా కూడా ధైర్యంగా చెప్పేసరికి కమల ఆల్రెడీ పొద్దున జరిగిన గొడవకే ఇప్పుడు ఎదురు చెప్పడం కరెక్ట్ కాదని సైలెంట్ అయిపోతే శాస్త్రి గారు మాత్రం మీరు హోమం జరిపించేది వాళ్ళు పూర్ణాయుష్కులు అవ్వాలని కానీ ఈ మనుషుల్ని చూసి కాదు కదా బావగారు. ఇతని కోసం తన తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు. వాళ్లకు నేనే చెప్పానని పొరపాటున మాట జారేశారు శాస్త్రి గారు. ఏంటి, ఆ అబ్బాయి అమ్మ నాన్నలతో నువ్వు మాట్లాడావా అంటే నీకు అన్నీ తెలిసే జరుగుతున్నాయా శాస్త్రి? చెప్తున్నాను, ఇంకోసారి 30 సంవత్సరాల కిందట జరిగిన పని గనుక ఇప్పుడు జరిగితే మాత్రం నాలో ఇంకొక విశ్వరూపాన్నే చూస్తావని శర్మగారు గద్దించేసరికి అలా జరగదు బావగారు. నేను హాస్పిటల్ కోసం వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ చైర్మన్ ఈ అబ్బాయి వాళ్ళ నాన్నగారే. ఇతని కోసం బాధపడుతుంటే ఇలా హోమం గురించి చెప్పాను, అందుకు ఖచ్చితంగా పంపిస్తామన్నారు. మీరు చెప్పే వరకు ఇతనే అతనని నాకు తెలీదు, నేను చూడలేదంటూ సడన్గా ఎక్కడి నుంచో పుట్టిన ఐడియా లాగా శాస్త్రి గారు చెప్పేసరికి శర్మగారికి అందరూ కలిసి నాటకం ఆడుతున్నారా అన్న అనుమానం క్షణంలో వచ్చి మాయమైపోయింది. ఈ మాటలన్నీ పెరట్లో ఉన్న క్రిష్ బాబుకి వినిపించలేదు. అండ్ మీటింగ్లో హెడ్సెట్ పెట్టుకుని ఉన్న ప్రమోద్కి అసలే వినిపించలేదు. మీరతని శత్రువులా కాకుండా హోమం జరిపించే ఒక వేద పండితుడిగా ఆలోచించండి బావగారు అని శాస్త్రగారు నచ్చచెప్తున్నా కూడా అదంతా జరగని పని. నేనైతే ఈ అబ్బాయి కోసం హోమాన్ని అస్సలు చేయను అని మొండికేశారు శర్మగారు. శాస్త్రిగారు చెల్లివంక చూసినా కూడా ఆమె ఏమీ ఉపయోగం లేదన్నట్లుగా తల ఊపేసరికి మీరు ఒప్పుకుంటారు, ఒక నిండు ప్రాణాన్ని మీ చేతులతో కాపాడగలిగే సాయం చేస్తారేమో అని అడగటానికి వచ్చాను బావగారు. కానీ ఇలా మీరు ఇంకా మూర్ఖత్వంతో ఆలోచిస్తారని అస్సలు అనుకోలేదని శాస్త్రిగారు అనడంతో ఎందుకు ఆ ఒక్క అబ్బాయి కోసం అందరూ అంతగా ఎదురు తిరుగుతున్నారు? అయినా నీకు ఆ అబ్బాయి ప్రాణం అంతగా కాపాడాలి అని ఉంటే నువ్వే హోమం చేసుకోపో శాస్త్రి అని శర్మగారు అన్నాక మీరు మర్చిపోయినట్టున్నారు బావగారు. నాకు కూడా మంత్రాలొచ్చు, హోమం చేయగలను. కానీ మీ చేతులతో జరిగితే అది మంచిది, ఖచ్చితంగా ఆయుష్ లభిస్తుందని నమ్ముతారు కాబట్టి మీకోసం అడగటానికే వచ్చాను. మీరు కుదరదు అని ఇంత నిర్మోహమాటంగా చెప్పేశాక ఇంకోసారి మిమ్మల్ని అడగలేను. మేనల్లుడి కోసం నేనే హోమం చేస్తానని సార్ శాస్త్రి గారు. క్రిష్ హీరోగా కావాలనుకుంటున్నారు కదా, వస్తాడు.
వెయిట్ చేయండి. క్రిష్ కోసం కూడా ఖచ్చితంగా సీన్స్ పెడతాను. ఇంకొన్ని ఎపిసోడ్స్లో ఈ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందంటారు ఫ్రెండ్స్? ఎవరికి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు కదా? కథ కొనసాగుతుంది. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.